ఎన్ని బాండింగ్స్ ఉన్నా ఎప్పటికీ ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది ఎవర్ గ్రీన్, ఎవర్ ఇమోషనల్. అలాంటి ఒక బాండింగ్ ని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్నా నాన్నా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. తల్లి, నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న, నేను పెద్ద అయ్యేలోపు నీకు ఎలాగో వయసు అయిపోతుంది కదా, నేను డాక్టర్ అయి నేను బాగా చూసుకుంటా. నాన్న, నేను ఒకటి అడగనా? అడిగమ్మా. నాన్న, నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళవు కదా? నువ్వు నా ప్రాణం తల్లి, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నాన్న నాన్న, మర్చిపోయావా నువ్వు? నేను ఎలా మర్చిపోతాను చెప్పు. ఐ లవ్ యూ తల్లి. ఓకే నాన్న, బాయ్. నేను స్కూల్కి వెళ్ళి వస్తాను. రేపు నా కూతురు పుట్టినరోజు, తనకి ఎలాగైనా మంచి గిఫ్ట్ తీసుకోవాలి. హలో ప్రసాదు. చెప్పు బాబాయ్. ఎక్కడున్నావు? రేపు షాన్వి బర్త్డే కదా, తన గిఫ్ట్ కొందామని బయటికి వెళ్తున్నాను. చెప్పు బాబాయ్. ప్రసాదు, షాన్వి. షాన్వికి ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. షాన్వి మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది ప్రసాదు. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే నాన్న, నువ్వు నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళవు కదా? నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. నాన్న, ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. నాన్న, నేను డాక్టర్ అయి నేను బాగా చూసుకుంటా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలే నీ లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కనిపేశావే, నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన కాల్చేశావే. అమ్మా షాన్వి, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా. లేవమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాల
స్మాలెస్ట్ కాఫిన్స్ ఆర్ ది హెవీయెస్ట్ అని అంటారు. అండ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవ్వరికి ఎప్పుడు లైఫ్ లో ఎదురవ్వకూడదు. వెరీ ఇమోషనల్ పర్ఫార్మెన్స్. చాలా తక్కువ సందర్భాల్లో రామ్ ప్రసాద్ గారుకి ఉన్న ఈ సైడ్ మేము చూస్తాము. బట్ ఆన్ ద హోల్ ఇట్ వాజ్ లవ్లీ. జై జాన్వి, వెల్ డన్. రాజీవ్ గారు, తక్కువ సందర్భాల్లో అన్నారు, బట్ నేను రామ్ ప్రసాద్ ఇదే ఫస్ట్ టైం చూడడం, నేను స్టన్ అయిపోయాను. ఎమోషనల్ పార్ట్ ఇంత చక్కగా పర్ఫామ్ చేయడం అంటే చాలా కష్టం. మామూలుగా ఎమోషన్ సీన్స్ చేసేటప్పుడు మన మీద కెమెరా పెట్టి మీరు ఏదో చేయండి సార్ అన్న తర్వాత ఒకటి చేయొచ్చు. బట్ ఒక సాంగ్ కంపోజ్ చేసి దాన్ని క్యాలిక్యులేటెడ్ గా చేసే దాంట్లో ఎమోషన్ ని పండించడం చాలా కష్టం. రామ్ ప్రసాద్ అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. అమ్మో, నువ్వు పరిపూర్ణమైన నటుడివే బాబు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై జాన్వి, చాలా బాగా పర్ఫామ్ చేసావమ్మా. అండ్ ఈ యాక్ట్ ఇంత వండర్ఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన సుదర్శన్ మాస్టర్, ప్లీజ్ రండి. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా. ఆది గారు, ఒక కుటుంబానికి ఒక ధైర్యం కావాలన్నా లేకపోతే గౌరవం రావాలన్నా కూడా ఆ ఇంటికి నాన్న పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మ బేసిక్ గా రోజు ఏడుస్తూనే ఉంటది, నాన్న ఎప్పుడో కానీ ఏడవడు. ఎందుకంటే నాన్న కూడా అమ్మలాగా ఏడ్చాడంటే అసలు ఆ కుటుంబానికి ధైర్యం లేకుండా పోద్ది. అందుకే నాన్న ఎప్పుడు ఆ ఇంటిని మోటివేట్ చేస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు అనమాట. అలాంటి ఫాదర్స్ డే రోజు ఆ నాన్న గురించి లేకపోతే కూతురు ఎమోషన్ చేస్తూ రాంప్రసాద్ అన్న చాలా బాగా చేశాడు. నాకు ఎందుకో రాబోయే రోజుల్లో రాంప్రసాద్ అన్నకి 1వ తారీఖులో ఎల్బీ శ్రీరామ్ గారి లాగా ఎమోషనల్ క్యారెక్టర్లు పడతాయి అనిపిస్తుంది. రాంప్రసాద్ గారు, ఫాదర్స్ డే సందర్భంగా ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. సో ఫీల్ క్యారీ చేయడం కోసం మనకు తెలియకుండా ఒకసారి కొన్ని ఊహించుకోవాల్సి వస్తుంది. సో నాకు ఓ పాప ఉంది. సో ఒక్కసారి నాకు అన్నీ కొన్ని పాత గుర్తొచ్చి కొన్ని ఏదయ్యి, ఎందుకంటే నాకు మా బాబు పుట్టగానే వాడికి చాలా సీరియస్ అయింది. అసలు వాడి కష్టం బతకడం అని చెప్పారు కూడా మా అబ్బాయికి అయితే. సో వాడు ఇప్పుడు చిరంజీవుడు. వాడు ఆల్మోస్ట్ నేను అంతా 3 months స్ట్రగుల్ అయినాడు కోసం. సో తెలియకుండా చిన్న అన్ని గుర్తొచ్చి నాకు యాక్ట్ కరెక్ట్ గా కనెక్ట్ అయింది అనిపించింది. సో బాగా చేశాను అనిపించింది. అండ్ కూతురుతో అయితే మీరు చాలా అటాచ్, దాంతో చాలా ఎక్కువ అటాచ్.